మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి దీని వల్ల వృశ్చిక రాశి వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం బాగుంటుందంటారు? మంచి ప్రశ్న అమ్మా. వృశ్చిక రాశి వాళ్ళు పోయిన నెల కంటే ఈ నెలలో ఈ గ్రహ గోచారాల వల్ల ఎక్కువ లాభాన్ని పొందుతారు. అయితే ఆ నిర్ణయానికి వచ్చే ముందు జన్మజాతకం కూడా కలిపి చూసుకుంటే మంచిది. వీళ్ళకి గోచారం ఎలా ఉందంటే జూన్ నెలలో పంచమ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది, చతుర్థ స్థానంలో రాహు. ఇప్పుడు బృహస్పతి 2వ తారీఖు జూన్ 2న అష్టమ నుంచి నవమకి సంక్రమణం అవుతుంది. తర్వాత కేతు సంచారం దశమ స్థానంలో ఉంది వీళ్ళకి. ఈ 4 గ్రహాలను ముఖ్యంగా తీసుకోవాలి. తర్వాత వీళ్ళ రాస్యాధిపతి కుజుడు గోచారం కూడా బాగానే ఉంటుంది. గోచారం వీళ్ళకి సప్తమ స్థానానికి కూడా వెళ్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ధనానికి సంబంధించి, రాబడికి సంబంధించి బాగానే ఉంటుంది. వీళ్ళకి మంచి దూర ప్రయాణాలు చేస్తారు, వృత్తి సంబంధించిన దూర ప్రయాణాలు చేస్తారు, రాబడి బాగా పెరుగుతుంది వీళ్ళకి. తర్వాత అయితే వీళ్ళు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా వాహనాలు నడిపేప్పుడు, రియల్ ఎస్టేట్ రంగం అట్లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండే మంచిది. ఎందుకంటే అక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. తర్వాత సంతానం ద్వారా కొంత అశాంతి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది శని భగవాన్ని మన శనీశ్వరుడు గోచారం ద్వారా. అయితే వాళ్ళకి సంబంధించిన వాటిలో ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. ఎలాంటి ఆందోళన అంటే వాళ్ళని ఏదైనా విషయం మీద వాళ్ళని కన్విన్స్ చేయాలంటే కష్టంగా ఉంటుంది, కన్విన్స్ చేయలేరు. సంతానం రావాల్సిన వాళ్ళకి డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి డిలే అయిపోవడము, తర్వాత చిన్న పిల్లలతో వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం వల్ల వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి రావడము, తద్వారా వచ్చే అశాంతి కొంచెం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేస్తారు. 9వ స్థానంలో బృహస్పతి సంక్రమణం ద్వారా ఏం చేస్తారంటే ఎక్కువ దూరాలు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వాటికి సంబంధించి చేస్తారు. వృత్తిపరంగా కొంచెం వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే దశమ రాశిలో కేతు సంచారం ఉంది. అక్కడ వీళ్ళకి వృత్తిపరంగా వీళ్ళకి ఇచ్చే పని పరంగా కొంత కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది వీళ్ళకి. ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఇష్టమైన పని వీళ్ళకి రాకపోవడం, వచ్చిన పని మీద వీళ్ళకి ఆసక్తి లేకపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని వాళ్ళు ఏంటంటే కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా వాళ్ళు నియంత్రణ చేసుకోవచ్చు. వాళ్ళు మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు ఈ మాసంలో? కుటుంబ పరంగా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశం ఉంది వీళ్ళు. అది చాలా దూరమైన ఒక స్టేట్ కావచ్చు, వేరే దేశం కూడా కావచ్చు. వీళ్ళు రాబోయే బాగా ఉంటుంది. కాబట్టి కొంతమంది వృత్తిపరంగా కూడా వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా బాగుంటుంది. సో కుటుంబ పరంగా మంచి సంతోషమైన సమయాన్ని వీళ్ళు గడుపుతారు. తర్వాత వీళ్ళకి కుటుంబ సభ్యులతో కూడా కొంతవరకు వీళ్ళకి వాళ్ళతో సంబంధాలు బాగుంటాయి. వీళ్ళకి బాగా ఉంటాయి. మంచి పంచమంలో శని గోచారం వల్ల వీళ్ళకి ఆ సంబంధాలు కూడా బాగా నడుస్తాయి. వీళ్ళకి వాళ్ళతో కలిసి మంచి సమయాన్ని దూర ప్రాంతాలు కూడా గడిపే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా వీరికి? గృహం యోగం కొంచెం ఇబ్బందులతో కూడిన విధంగా ఉంటుంది. వాహనం కూడా అంతే. కారణం ఏంటంటే వీళ్ళకి ఈ విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంత ఈజీగా కన్విన్స్ అవ్వలేరు. ఎందుకంటే అది 4వ రాశిలో రాహు గోచారం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అంబిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. నాకు గృహం కొనేవాళ్ళు చాలా పెద్ద, నాకు 3 BHK కొనుక్కోవాలని అనుకుంటారు. వాళ్ళకి సరైన సమయంలో దొరకపోవచ్చు, అది దొరికిన రేట్ ఎక్కువ ఉండొచ్చు. అలాగే వాహనం కూడా వాళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఉన్న వాహనం వాళ్ళకి కనపడకపోవచ్చు. కొన్ని కనపడినా కూడా అది స్టాక్ లేకపోవచ్చు. అప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఉంటాయి. ఒకవేళ కొన్నా కూడా దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నడిపేప్పుడు కానీ, లేకపోతే గృహప్రవేశం ముహూర్తం పెట్టుకునేప్పుడు కానీ కొంచెం జాగ్రత్త తీసుకొని అది కనుక తగిన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది చెప్పచ్చు. మరి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు?
ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది, మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి వీళ్ళకి. అయితే జూన్ 15 తారీఖు నుంచి కొంచెం మెరుగవుతుందని ఆరోగ్యం చెప్పాలి. ఆ లోపల కొంచెం వీళ్ళకి ఎముకలకి రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంది. తర్వాత ఎండ వేడిమి గురించి, ఎండ గురించి కూడా కొంచెం సన్ స్ట్రోక్స్ అవి రాకుండా వీళ్ళు చూసుకోవాలి. జూన్ చివరి దాకా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే రోహిణి కార్తీ వెళ్ళి మృగశిర కార్తీ వస్తుంది కదా. తర్వాత పూర్తిగా జూన్ చివరి దాకా కూడా కొంచెం వీళ్ళకి సూర్యుడి ద్వారా వచ్చే సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అందుకని కొంచెం జాగ్రత్త బయటకు వెళ్ళేప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని ఎక్కువ లిక్విడ్స్ తాగడం అలా చేయడం వల్ల వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మనం. గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో విద్య పాఠశాలలు ఓపెన్ అవుతూ ఉంటాయి, +1 +2 వాళ్ళు కాలేజ్ లెవెల్స్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న విద్యార్థులకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎలా ఉంటే బాగుంటుందంటారు విద్యార్థులకి ఈ మాసంలో? విద్యార్థులకు ఏమవుతుందంటే కొంచెం పాఠశాలకు వెళ్ళడానికి కొంచెం ఆసక్తి తగ్గుతుంది వాళ్ళకి. పంచమ స్థానంలో శని సంచారం వల్ల పంచమ రాశిలో కొంచెం ఆసక్తి తగ్గుతుంది. అయితే వెళ్ళరని కాదు, వాళ్ళ అభ్యాసం అంటే లెర్నింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఆ విషయంలోనే వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం ఆందోళన పడతారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళని మారాన్ చేస్తారు, వాళ్ళు స్కూల్కి పంపించడం కొంచెం కష్టపడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ సరిగా చేయరు. ఆ విషయంలో వాళ్ళని కన్విన్స్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కొంచెం స్లోగా ఉంటారు. కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయంలో కొంచెం ఆందోళన పడతారు. అయితే స్కూల్స్ ఓపెన్ అయినా వీళ్ళు స్కూల్కి వెళ్తారు, కానీ కొంచెం స్లోగా ఉంటుంది లెర్నింగ్ ప్రాసెస్, కొంచెం బద్ధకంగా ఉంటుంది. మారం చేస్తారు, స్కూల్కి వెళ్ళి మారం చేస్తారు. వాళ్ళ తల్లిని గట్టిగా కన్విన్స్ చేసి తీసుకెళ్ళి స్కూల్లో డ్రాప్ చేయడం, అక్కడ ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. గురుగారు, మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి జూన్ 15 తర్వాత కొంచెం బాగుంటుందమ్మా. అప్పటిదాకా ఏమవుతుందంటే రవి గోచారం కూడా చూసుకోవాలి. అప్పుడు రవి గోచారం సప్తమంలోకి వెళ్తాడు, అక్కడి నుంచి అష్టమంలోకి వెళ్తాడు. 15 నుంచి కొంతకాలం బాగుంటుంది. ఆ తర్వాత అష్టమంలోకి వెళ్ళినప్పుడు, రవి అష్టమంలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఉద్యోగ చేసేవాళ్ళు కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అయితే దూర ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి, అంటే వేరే దేశాల్లో పనిచేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈ సమస్య ఉండకపోవచ్చు. బృహస్పతి గోచారం వాళ్ళకి బాగుంటుంది, తద్వారా వాళ్ళు ఎక్కువ లాభాన్ని పొందుతారు. కాబట్టి వాళ్ళకి సమస్య వచ్చే అవకాశం లేదు. గురుగారు, మరి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం గురించి వీళ్ళకి చూడాలంటే శుక్ర గోచారం చూడాలి. శుక్ర గోచారము వీళ్ళకి 15వ తారీఖు దాకా కొంచెం బాగుందమ్మా. 15 తారీఖు నుంచి ఒక 15 రోజులు గ్యాప్ తర్వాత జూలై మాసంలో వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి. జూన్ మాసంలో కొంచెం అవకాశాలు తక్కువలేని చెప్పాలి వీళ్ళకి. అంటే అప్పుడు ప్రయత్నం చేస్తే కొంచెం ముందుకు వెళ్తాయి. అది పూర్తిగా కన్ఫర్మ్ అయ్యి వివాహం కావడం కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. మరి ప్రేమికులకు కూడా ఎలా ఉంటుందంటారు? ప్రేమికులకి కొంచెం డిలే వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆశించిన అంత వేగంగా పనులు ముందుకెళ్ళవు. పంచమ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది ఇప్పుడు. దాని ద్వారా ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ వస్తాయి. దాని ద్వారా ఏంటంటే కొంత గొడవలు అవడము, ఆగిపోవడము, తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అయిపోవడం, అట్లాంటి సంబంధించి వస్తాయి. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే గురు గోచారం బాగుంది కాబట్టి అది ముందుకెళ్ళే అవకాశం ఉంది కొంచెం. మరి గురువు గారు, ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే దైవం ఏంటంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? వీళ్ళకి కలిసి వచ్చేది డెఫినెట్గా బృహస్పతి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి బృహస్పతి పంచమ స్థానాధిపతి, ద్వితీయ రాశ్యాధిపతి. కాబట్టి ధనానికి సంబంధించి కానీ వీళ్ళకి సంబంధించిన అన్ని పనులకి బృహస్పతి అధిపతి. కాబట్టి ఏ గురుస్వరూపానికి సంబంధించిన ఆరాధన చేయొచ్చు వీళ్ళు. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో రాహుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు. కారణం ఏంటంటే ప్రమాదాలు జరిగే అవకాశం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్త తీసుకొని దుర్గామాత ఆరాధన చేయాలి. తర్వాత రాహుకేతు శ్లోకాలు చదువుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర శ్లోకాలు చదువుకోవడం, అది చదువుకుంటే బాగుంటుంది వీళ్ళకి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.